రాష్ట్రంలో సంచలనంగా మారిన గిరిజన బాలిక మృతి ఉదాంతంపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జాతీయ దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు నాగ మల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ హాజరయ్యారు. కేసులో ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విచారణ జరిపి ఛార్జిషీట్ వేస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నిర్లక్ష్యానికి గురైందంటూ టీడీపీతో అనుకూల మీడియాలో వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పి గత ఎన్నికల సమయంలో బాలిక ఉదాంతాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్న పవన్ ఇప్పుడెందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో దీనిపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి అనేటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప అనుమానాస్పద మృతిగా 2017వ సంవత్సరం ఆగస్టులో చనిపోయినటువంటి మరణం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ పాప మరణానికి కారణమైన దోషుల్ని శిక్షించాలి అని. సరే, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా ఆ అంశం పట్ల స్పందించారు, ఏ విధంగా ఆ పాప మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు అనేది అంశాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మరలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పాప మరణం మీద సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ సిబిఐ ఎంక్వైరీని మెటీరియల్ చేయటంలో, వాళ్ళని ప్రొవోక్ చేయటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు అమలు కావటం లేదు 15 నెలల కాలమైనప్పటికీ కూడా. సో నా పాప మరణానికి కారణమైన దోషుల్ని మీరు శిక్షిస్తారా లేదా అని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మరలా ఈ అంశం లైమ్ లైట్ లోకి వచ్చింది. సో మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాం. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆధారాలేం లేవు, డిఎన్ఏ మారిపోయింది, ఎక్కడి నుంచి పట్టుకుంటాం, అది మనకేం సంబంధం, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, అనితాని అడిగాను, ఆమె సిబిసిఐడికి ఇచ్చింది, ఇదంతా రాష్ట్ర సమస్య, ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చర్చించాలి, మరి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడ చర్చిస్తావు? కాదయ్యా, నీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడినంటే మరి నువ్వేం చేస్తావు? గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఆయన కోట్ల రూపాయల విలువైన భూమి ఆ కుటుంబానికి ఇచ్చాడు. 2017 ఆగస్టులో జరిగితే విచ్ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు ఎక్స్టెండ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ అండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? మరి ఇవ్వాల్సిన ప్రభుత్వం జరిగితే కనీసం 2 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడకపోతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన భూమి, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, 5 సెంట్ల స్థలం, దాంట్లో ఇల్లు కట్టిస్తాను అని చెప్పి అంటే చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయమని ఒక అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇష్యూ చేసి దాన్ని సిబిఐకి పంపిస్తే సిబిఐ టేకప్ చేయలేదు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కృషి చేసింది. అవన్నీ వదిలేసి ఈరోజు మళ్ళా కొత్తగా రెడ్డొచ్చారు మొదలుపెట్టా అని చెప్పి మరలా సిబిఐకి ఇస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. దానికి అధికారిక ప్రభుత్వం ఏం రాసిందా అనేది నేను మాట్లాడి వినిపిస్తాం మీకు. కర్నూలు జిల్లాకి చెందినటువంటి మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వెరీ గుడ్. మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును ఎంత దుర్మార్గమో చూడండి, నేను ఆధారాలతో సహా చూపిస్తా. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసును దర్యాప్తును నీరుగార్చేశారు. సిబిఐకి అప్పగిస్తున్నట్లు మొక్కుబడిగా చూడండి, వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తును నీరు కార్చేశారు. ఎంత రాంగ్ స్టేట్మెంట్ చూడండి, మీకు ఆధారాలతో సహా చూపిస్తానండి. 2017 అప్రాక్సిమేట్ గా ఈ పాప ఎప్పుడు మరణించిందో చెప్తాను నేను. 19/8/2017 మధ్యాహ్నం 12 గంటలకి, అంటే ఆగస్టు 19వ తారీఖున 2017లో ఈ పాప మరణం జరిగింది.
అంటే 2017 ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి. సో ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో నడిచేటువంటి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ కేసులో పాప మృతి చెందింది. ఈ కేసులో పాప మృతి చెందినటువంటి 9 నెలల కాలంలో, అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మే 2018. ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది? ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు ఛార్జ్ షీట్? 18/5/2018 తారీఖున 2018 సంవత్సరం. అంటే ఈ కేసు జరిగింది ఆగస్టు 17, 2017 అయితే పాప చనిపోయింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ 9 months లో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే. సబ్సిక్వెంట్ గా 2019 జూన్ లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధించారు? దీంట్లో ఏ ప్రభుత్వ హయాంలో నిందితులను కాపాడే దానికి కోట్ల రూపాయలు చేతులు మానియో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. అవతల పక్క నుంచి నేను వస్తాను, యువతల పక్క నుంచి మీ 2 పార్టీల ప్రతినిధులు దమ్ముంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. పబ్లిక్ గా ధైర్యంగా చర్చ పెడదాం, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో పోలీసుల్ని, అంటే 2017-18 ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పోలీసుల్ని, మీకు DNA మ్యాచ్ కానప్పుడు వీళ్ళ ముగ్గురే నిందితులని మీరు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబుల్ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ స్కూల్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే నిందితుల తరపు నుంచి ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న లీడర్లు కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక హ్యాండిక్యాపర్ తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్ చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు. అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్లి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం, సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అనంటే చాలా బాధాకరం. డిఎన్ఏలు మార్చారు అనేది తెలియదు ఆయనకి, ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి. కానీ ఆయన ఎలక్షన్ లో కానీ, మన జరిగినటువంటి ఎలక్షన్ లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది. ఇవాళ మీ నాయకుల చేత రావి వెంకటేశ్వరరావు గారంట, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అధ్యక్షుడు, మీకు ఆ రోజు తెలియలేదా? మీ పవన్ కళ్యాణ్ గారు పాప వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ రెడ్డి అని క్యాస్ట్ అనే విషయం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మీరు ఎవరు వచ్చి చెప్పకూడదు. ఎందుకంటే దీన్ని వాడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక ట్రైబ్ కి సంబంధించినటువంటి వ్యక్తి బిడ్డ ట్రైబ్ అవుతుందన్న మినిమం కామన్ సెన్స్ లేదా ఎవరికి? మేము ఇప్పించాం, మేము చేసేసామంటే ఏమి ఇప్పించారు, ఎవరికి ఇప్పించారు? మీ పాకెట్ లో కానీ లేదా మీ జనసేన పార్టీ ఆఫీస్ లో నుంచి తెచ్చిచ్చారా? అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డకు రావాల్సినవి వచ్చాయి. ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అడుగుతుంది, అది వెనక్కి ఇచ్చేస్తుందంట. మీరు న్యాయం చేయగలుగుతారా?